వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, గత 2-3 రోజుల నుంచి చాలా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. సో కోవిడ్-19 ఈజ్ బ్యాక్ అన్నట్లుగా కనపడతా ఉంది. ఇందులో కూడా చాలా వేరియంట్స్ వచ్చాయి సార్. సో దాదాపుగా LP 8.1తో 70% కేసులు అయితే నమోదైనట్లుగా తెలుస్తూ ఉంది. ఇది ఏంటంటే నిజంగానే సీరియస్గా తీసుకోవాల్సిన విషయమా, లేదు అని అంటే నార్మల్గా ఫ్లూ వచ్చినట్లుగానే వచ్చి వెళ్ళిపోతుందా? అదేవిధంగా ఈ ఇమ్యూనిటీని పెంచే విధంగా మనకు హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయండి? సో ఫస్ట్ వచ్చేసి మనం అందరము ఏమనుకుంటాం, కోవిడ్ ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. 19లో వచ్చింది కోవిడ్-19, అందుకే 19 అనేసి ఉంది. కానీ యాక్చువల్గా మీరు చూసుకుంటే కరోనా వైరస్ ఏదైతే ఉంది కదా, 19 కన్నా ముందు కూడా ఉండే, మన టెక్స్ట్ బుక్ లో అప్పట్లో ఉన్నాయి సార్. చూసినప్పుడు కూడా ఇది వచ్చిన తర్వాత రీసెర్చ్ లో 19 కన్నా ముందు కూడా ఉండే, 19 తర్వాత కూడా ఉండే. అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే ఈ 19 ఇయర్ లో దీని స్ట్రెయిన్ చాలా డ్యామేజింగ్ స్ట్రెయిన్ వచ్చేసింది. అది ఏడికెళ్ళి వచ్చింది ఎవరికి తెలియదు. కొందరు మ్యూటేషన్ దాంట్లో కావాలనేసి చేసిండ్రు, అది బయాలజికల్ వెపన్ లాగా వాడినరు అనేసి కూడా చెప్తున్నారు. బట్ దాని తరువాత కానీ దానికన్నా ముందు కానీ మనకు 21, 22 తర్వాత ఏదైతే వేవ్స్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అయినాయి, దాని తర్వాత వచ్చే కేసులు మీరు చూడండి, అన్ని మైల్డ్ కేసులే ఉన్నాయి. అన్ని మైల్డ్ కేసులే ఉన్నాయి. ఎందుకు? నేను దానికి మీకు ఒకటి చెప్తాను. సార్, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్ లక్షణాలు ఎట్లా ఉన్నాయండి? అంటే భిన్నంగా ఏమైనా ఉన్నాయా గతంలోకి ఇప్పటికి? ఇప్పుడు ఉండే లక్షణాలు జనరలీ కోల్డ్, కాఫ్, ఫీవర్ లాగానే ఉన్నాయి. దానికి కూడా రీజన్ ఉంది. ఓకే, ఏముంది అంటే ఇప్పుడు ఏదైతే కోవిడ్-19 ఇది డేంజర్ స్ట్రెయిన్ ఉండే కదా, ఈ డేంజర్ స్ట్రెయిన్ ఉండే, ఇప్పుడు ఇది హోస్ట్ బాడీ లోపటికి పోతుంది కదా. హోస్ట్ బాడీ లోపటికి పోయిన తర్వాత ఒకవేళ హోస్ట్ చనిపోతే వైరస్ కూడా చచ్చిపోతుంది కదా. అవునా కదా? వైరస్ కూడా చచ్చిపోతుంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ ఏం చేయాలి? దాన్ని అది మార్చుకోవాలి. దాన్ని మ్యూటేషన్ అనేసి అంటారు. ఇప్పుడు దాన్ని అది మార్చుకున్నదంటే నెక్స్ట్ హోస్ట్ లో పోయినప్పుడు, స్ప్రెడ్ అయినప్పుడు అది బతికే ఉండాలి. అది బతికే ఉండాలంటే హోస్ట్ కూడా చచ్చిపోవద్దు. హోస్ట్ చచ్చిపోతే వైరస్ కూడా చచ్చిపోతుంది. సో అందుకే మ్యూటేషన్ అంటే ఏంది? ఇప్పుడు ఈ LP 8.1 అని మ్యూటేషన్, కొత్త మ్యూటెంట్, ఇది ఒకవేళ మనకు అటాక్ చేసింది, మనకేమైనా హాని జరిగిందంటే వైరస్ కూడా పోయినట్టే. దానికి కూడా హాని, మనకు కూడా హాని. అయితే వైరస్ మన బాడీకి మాక్సిమం ఎక్కువ డ్యామేజ్ చేస్తలేదు. మాక్సిమం మన బాడీకి ఎక్కువ డ్యామేజ్ చేస్తలేదు. అందుకే దగ్గు, జలుబు, జ్వరం అంటే ఏది మనకు నార్మల్ గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేసి మీరు అనుకుంటారు, ఇది అదే అని అనుకోండి. మనకు నిన్ననే స్టేట్మెంట్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. ఏమనేసి, ఈసారి కోవిడ్ ఏదైతే కొత్త స్ట్రెయిన్ వచ్చింది ఇది అంత సీరియస్ ప్రమాదం కాదు. అట్లా. అయితే మీరు ఇంకోటి అన్నారు, దీనికి ఇమ్యూనిటీ కోసం ఏం చేయాలి? అయితే హోమియోపతి ఏమో చాలా మంచి మెడిసిన్. హోమియోపతి తోటి ఇమ్యూనిటీ పెరుగుతుంది. కోవిడ్ రాలేనోనికి ప్రివెంటివ్ లాగా కూడా మనం ఇస్తున్నాము. అండ్ కోవిడ్ వచ్చిన అంటే మనం దానికి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆర్సనికం ఆల్బమ్, ఇది ఒక హోమియోపతి మెడిసిన్ ఉంది. ఇది ప్రివెంటివ్ కోసం వాడుతున్నాము. అండ్ ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కూడా ఈ ఇయర్ మళ్ళీ ఇదే ఇచ్చిండ్రు. ఇదే ఇచ్చింది. అంటే ఏంటంటే హోమియోపతి ప్రకృతిని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం కదా. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే ఇట్లా ఒక ఎపిడమిక్ వచ్చినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు, చాలా మంది దాంతో ఎఫెక్ట్ అయినప్పుడు అందరు సిమ్టమ్లు కామన్ లాగా తీసుకుంటాం. జీనస్ ఎపిడెమికస్ అంటారు దాన్ని. ఇప్పుడు అందరికీ ఒక ప్రివెంటివ్ మందు లాగా ఇది మనం ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే వాళ్ళకు ఇది కోవిడ్ సివియర్ కూడా రాకుండా చేస్తుంది. అట్లా. అండ్ ఇది రాకుండా చేస్తుంది. ఇంకా మీరు టెన్షన్ పడే అవసరం ఉండదు. ముసలోళ్ళు, పెద్దోళ్ళు, ప్లస్ కోమార్బిడిటీస్ ఉండేటోళ్ళు, గుండె జబ్బు కానీ, లంగ్స్ జబ్బు కానీ, షుగర్ జబ్బు, ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు ఉన్న వాళ్ళు
తీసుకోవచ్చు ఇది. సార్ దాదాపుగా ఇప్పుడు చాలా మందికి కూడా అటాక్ అవుతా ఉంది. నిన్ను చూస్తే మామూలు 1800 అన్నారు, తర్వాత 2000 అంటా ఉన్నారు, 3000 అంటా ఉన్నారు. ఇట్లా సంఖ్య పెరుగుతూ వెళ్తా ఉంది కదా. సో ఇది ఏమైనా మళ్ళీ ఈ లంగ్స్ మీద అటాక్ అయ్యే విధంగా ఉండి బ్రీతింగ్ అనేది సరిగా పీల్చుకోలేని పరిస్థితి కూడా ఏమైనా వస్తుందా అండి? అయితే మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఈ కౌంటింగ్ అయితే ఉంది, కానీ ఈ వైరస్ మైల్డ్ వైరస్ అనేసి మనం ఎప్పుడే డిస్కస్ చేసినాం. ఇది స్టార్టింగ్ లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది, సివియర్ గా వచ్చింది కదా, అప్పుడు చాలా మందికి డ్యామేజెస్ అయినాయి. అప్పుడు కూడా డైలీ కౌంటింగ్ పెరుగుతుండే. కొందరు ఏమనుకున్నారు, అరే మాకు కోవిడే రాలేదు. ఇప్పుడు మనం కేస్ హిస్టరీ తీసుకోవడానికి వస్తారు కదా మన దగ్గర పేషెంట్, కోవిడ్ సివియర్ వచ్చిందా మైల్డ్ వచ్చిందా అన్నాడు, మాకు కోవిడే రాలేదు అంటారు. కానీ ఏంది అంటే దాని అర్థం మాకు కోవిడ్ రాలేదు అని కాదు, మొత్తం లోకంకి కోవిడ్ వచ్చింది. కొందరికి సిమ్టమ్లు బయట పడ్డాయి, కొందరికి సిమ్టమ్ బయట పడలేదు. దాని వల్లనే హర్డ్ ఇమ్యూనిటీ అన్నట్టు డెవలప్ అయింది. అంటే అందరికి వచ్చేసింది బిమారీ, ఇంకా ఎవరికి వచ్చేది లేదు. అది అప్పుడు అందరికి వచ్చింది అనేసి ఇప్పుడు మెల్లమెల్లగా మైల్డ్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఈ కోవిడ్ కేసులు పెరుగుడు వల్ల మనకు ఇప్పుడు వరకు ఎక్కువ నష్టం ఏమీ జరగలేదు. ఫస్ట్ థింగ్ ఏంది, మీరు భయపడే అవసరం లేదు. ఇవాళ 3000 ఉంటది, రేపు 30,000 అవుతుంది, 1,00,000 కూడా అవుతుంది. మీరు భయం పెట్టుకోకండి. మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి మీరు కాంగ్డా టీ అనేసి ఒక టీ ఉంటది. ఇంతకు ముందు కూడా చెప్పినాను నేను, గవర్నమెంట్ కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే చెప్పింది కాంగ్డా టీ రెగ్యులర్లీ తాగండి అనేసి. సో ఆ టీ రెగ్యులర్లీ తాగడం వల్ల కూడా మనకు మంచిగా అవుతుంది. మళ్ళా ఇది ఆర్సనికం ఆల్బమ్, దీనికి ఒక పవర్ ఉంటుంది 0/9 పొటెన్సీ. ఇది మన దగ్గర కూడా దొరుకుతుంది. ఇది మీరు ఏం చేయాలంటే గ్రీన్ టీలో కానీ వైట్ టీలో కానీ 5 పిల్స్ మీరు డైలీ మార్నింగ్ గ్రీన్ టీలో కానీ వైట్ టీలో కానీ వేసుకొని మిక్స్ చేసుకొని తాగండి. వైట్ టీ ఏంటి సార్? వైట్ టీ అంటే కూడా గ్రీన్ టీ లాంటి టీ అన్నమాట. అండ్ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా భర్పూరంగా ఉంటాయి. అంటే ఎంత అయితే గ్రీన్ టీలో ఉంటాయి కదా, దానికన్నా చాలా ఎక్కువ మాత్రలో వైట్ టీలో ఉంటాయి. ఇంకా బెనిఫిషియల్ ఉంటుంది మనకు వైట్ టీ. అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ పని చేయండి. మీకు కోవిడ్ వస్తే కూడా నార్మల్ జలుబు లాగా వచ్చి వెళ్ళిపోతుంది. అందరికి అట్లనే జలుబు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఎట్లాగా ఇది అంటే లైఫ్ లో ఒక పార్ట్ లాగా తీసుకోవచ్చు సార్. ఇది ఎవ్రీ ఇయర్ సీజనల్ గా వస్తా ఉన్న ఫీవర్ లాగా. ఇంతకు ముందు కూడా అది పాటే ఉండే, ఇప్పుడు కూడా పాటే. మధ్యలో ఏదో ఎవరో కావాల్సుకొని అట్లా ఇట్లా అది లీక్ అవ్వడం వల్ల వైరస్ అట్లా అయింది తప్ప కరోనా వైరస్ ఏం పెద్ద వైరస్ కాదు. మనం భయపడే అవసరం లేదు దానికి. ఇప్పుడు వచ్చే వేరియంట్స్ అన్ని మైల్డ్ వేరియంట్స్ ఉన్నాయి దేవుని దయతోటి. సో మీరు మంచిగా ఉండాలనేసి ఆలోచించాడు, అరే నాకు వస్తే ఏమవుతుంది అని ఆలోచించకండి. వచ్చినా పోతుందని అనుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేస్తుండండి, బాధపడే అవసరం ఉండదు. ఇది మొత్తానికి ఒకవేళ మీ ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఒకవేళ మీరు నేరుగా దీని గురించి సార్తో మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు డైరెక్ట్గా సార్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.